For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనం గచ్చిబౌలి కిమ్స్ కడల్స్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య వజ్రాల మ్యామ్. హాయ్ మ్యామ్, బాగున్నారా? I'm good. How are you? ఫైన్ మ్యామ్. మేడం, అయితే ఐయుఐ అని ఈ మధ్య మనం రీసెంట్ గా మూవీ చూసుకుంటే మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి మూవీలో, సో మీ ఒపీనియన్ ఏంటి మేడం, ఇది ఎంత వరకు కరెక్ట్? See, it is again individual opinion. అందులో ఆ మూవీలో గనుక మీరు అనుష్క క్యారెక్టర్ చూసుకుంటే షీఈస్ వెరీ ఇండివిజువలిస్టిక్ అండ్ షీ డజంట్ వాంట్ టు బి ఇన్ ఎనీ ఏమంటారు రిలేషన్షిప్స్ బికాస్ షీ డజంట్ బిలీవ్ ఇన్ that men or maybe she did not find a right man. సో వాళ్ళ మదర్ కున్న ప్రాబ్లమ్, తను పెరిగిన ఎన్వైరన్మెంట్ వల్ల తనకి అంటే కరెక్ట్ పార్ట్నర్ అన్నది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. తను సెలెక్ట్ చేసుకునే స్పర్మ్ తో కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటది, ఒక మంచి మనిషి అయి ఉండాలి, చూడ్డానికి కూడా ఓకే బానే ఉండాలి. సో ఏంటి అంటే వాళ్ళ థాట్స్, వాళ్ళ ఇది కూడా క్వాలిటీస్ కూడా జెనెటిక్ మెటీరియల్ కింద మంచితనం అన్నది కూడా పిల్లలకు వస్తుంది అన్నట్టు తను చాలా సెలెక్టివ్ గా అతను నవీన్ పోలిశెట్టిని చూసుకొని షీ విల్ కన్విన్స్ హిమ్ ఫర్ దాట్ అండ్ షీ విల్ టేక్. So because she is an independent woman, she is financially stable and she has decided pregnancy for herself without a man. So tana vaipu chuskunte ee generation lo with so many irresponsible men around, చాలా మంది మెన్ కూడా మారిపోయారు, అమ్మాయిలే కాదు మెన్ కూడా చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా మారిపోయారు. ఒకరు కాకపోతే ఇంకొకరు అన్నట్టు వెళ్ళిపోయారు. డివోర్సెస్ కూడా చాలా ఈజీ అయిపోయినాయి. కాబట్టి షీ డజంట్ వాంట్ టు బి లైక్ టు బి చూసింగ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్. సో అందుకని ఒక మంచి మనిషిని తీసుకొని నాకు ఒక మ్యారేజ్ అన్న కమిట్మెంట్ కూడా వద్దని తను అతని కన్సెంట్ తోని తీసుకుని చేసుకుంది. అండ్ ప్రెగ్నెన్సీ ఈజ్ హర్ ఓన్ చాయిస్. ఈవెన్ మేము అబార్షన్ కి వచ్చినా కూడా కపుల్ కి నేను మ్యాన్ అడగను, నేను తనని అడుగుతాను, నీకు ఇష్టమా, నీకు ఇష్టమైతే నేను చెయ్యను, అతను వద్దు అంటున్నాడు అంటే మాత్రం నేను వినను. నీకు ఇష్టం అవ్వకపోతే ఓకే, నీకు ఇష్టమైతే మాత్రం ఐ వోంట్. అట్లా చాలా మంది నాకు ఇష్టం అని చెప్పి ఉంచుకొని రివర్స్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఇస్ టోటల్లీ ఉమెన్స్ చాయిస్. మ్యామ్, చాలా మంది ఆ మూవీలో మనం చూసుకుంటే ఆల్కహాల్ అలవాటు ఉండకూడదు, స్మోకింగ్ అలవాటు ఉండకూడదు, ఇలా అన్ని చూస్ చేసుకుంటుంది కదా, సో బేబీని కనడానికి. సో బయట కూడా అంటే ఈ ఆల్కహాల్ తీసుకోవడం, ఇలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల స్పెర్మ్ క్వాలిటీ తగ్గిపోవడం అలాంటివి ఉంటాయా మేడం? డెఫినెట్ గా ఉంటాయి. ఇవే కదా అంటే ఆమె ఎందుకు ఇట్లా చూస్ చేసుకుంటుంది అంటే అతను మంచోడు కదా, సో మంచి క్వాలిటీస్ ఉంటాయి, సో వాడికి స్మోకింగ్ ఆల్కహాల్ కూడా ఉండొద్దు అని అనుకుంటుంది. సో బేసికలీ షీ వాంటెడ్ ఎ స్పర్మ్ ఫ్రమ్ అ వెరీ గుడ్ మ్యాన్. సో అది తన క్రైటీరియా. సో ఎస్, మన మామూలు జనాభాలో కూడా చూసుకుంటే ఈ స్మోకింగ్, ఆల్కహాల్, టైట్ ప్యాంట్లు, ఇంటర్నెట్ రేడియేషన్, ఓకే, సో ఇంకా సమ్మర్ లో ఈ ఐయుఐకి ముందు ఫీవర్ ఉండడం కానీ ఇంకేదన్నా ఉండడం వల్ల కానీ మల్టీ ఫ్యాక్టోరియల్ గా మనకి ఇది ఏమంటారు, ఇది స్పర్మ్ నెంబర్ పడిపోవచ్చు, అందులోనే జెనెటిక్ మెటీరియల్ కూడా పాడవుతుండొచ్చు, అండ్ ఒకేసారి స్పర్మ్స్ అన్ని కూడా చచ్చిపోతుండొచ్చు. సో దిస్ కెన్ హ్యాపెన్. సో అట్లాంటప్పుడు మనకి ఇప్పుడు అంత ప్రెగ్నెన్సీ అనేది టైం కాన్స్ట్రెయింట్ కదా, ఈ ఏజ్ లో ఇది అయిపోవాలి, ఈ ఏజ్ లో ఇది అయిపోవాలి, తర్వాత నేను కెరీర్ లో సెటిల్ అవ్వాలి, సో ఎవ్రీథింగ్ ఈస్ టార్గెటెడ్. సో అందుకని ఈ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కి ఇచ్చే టైం చాలా స్ట్రిక్ట్ గా ఉంటది. వాళ్ళు చాలా టెన్షన్ తో ఉంటారు, చాలా రెస్ట్లెస్ గా ఉంటారు. కాబట్టి ఎస్, ఆ స్టిపులేటెడ్ టైంలో అవన్నీ ఉండొద్దు, కొన్ని రోజులు ఆపేయించాలి అన్నట్టుగా దే ప్లాన్ దే ప్రెగ్నెన్సీ. సో డెఫినెట్లీ ఈ క్వాలిటీస్ జెనెటిక్ మెటీరియల్ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఇంకా ఏమేం రీజన్స్ అంటే ఈ ఆల్కహాల్ ఇవే కాకుండా అసలు స్పర్మ్స్ అన్ని చచ్చిపోవడానికి కానీ ఇలా మీరు తగ్గిపోవడానికి కానీ ఇన్ఫెక్షన్స్, మనకి ఎలా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో వాళ్ళకి కూడా పెనాల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, డయాబెటీస్ ఉండొచ్చు, అండ్ అగైన్ ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్, ఈ గుట్కా చూయింగ్ అవివన్నీ ఉంటుండొచ్చు, రెస్ట్ లేకపోవడం ఉంటుండొచ్చు, స్ట్రెస్ ఉంటుండొచ్చు, టైట్ ప్యాంట్లు వేసుకోవడం కానీ, సమ్మర్ కానీ, ఫీవర్స్ కానీ, ఇంకేదైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ట్యూబర్కులోసిస్ కానీ, ఎపిడైడమో ఆర్కైటిస్ కానీ, సార్కాయిడోసిస్ కానీ, వారికోసీల్ కానీ, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఒక టెస్టిస్ ఉండొచ్చు, ఇంకో టెస్టిస్ లేకపోతుండొచ్చు, టార్షన్ అయ్యి ఒకటి తీసేస్తుంటుండొచ్చు, ఉన్నది దాంతో సరిపోతుంది. కానీ దానికి కూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తే అట్లా కూడా కష్టం అవుతుంది. వాళ్ళకి ఇంకేదైనా అబ్స్ట్రక్షన్ ఉంటుండొచ్చు, వాళ్ళకి వాస్ డిఫరెన్స్, ఇట్లా పైప్స్ ఉంటాయి అనమాట, అందులోంచి మనకి పీనిస్ తో కనెక్ట్ అయ్యి బయటకు వస్తుంది. దానికి ఏమైనా
అబ్స్ట్రక్షన్ ఉంటుండొచ్చు, సిస్టిక్ Okay. ఫైబ్రోసిస్ అని ఒక డిసీజ్ ఉంటుంది, దానివల్ల ఉంటుండొచ్చు, అండ్ క్లీన్ ఫెల్టర్ సిండ్రోమ్ అని ఉంటుంది, ఆ జెనెటిక్ దాని వల్ల కూడా గోనాడ్స్ అనేవి చిన్నగా ఉంటుండొచ్చు, అందులో కూడా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ. సో దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. బట్ ఇవి అందరికి ఉంటాయని కాదు, కామన్ గా చూసేది వారికోసీల్, మన స్మోకింగ్, ఆల్కహాల్, ఈ టైట్ ప్యాంట్లు, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లు, స్ట్రెస్, ఇవి మోస్ట్ కామన్ గా చూసేది అయితే Common ఇవి. reasons. మిగతా అన్ని చాలా వెరీ రేర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. Yeah.